హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే కార్తీక మాసం కదండి. ఇప్పుడు మనం కొంచెం ఉల్లిపాయలు అవి తినం కదా, ఎక్కువ వెల్లుల్లి ఉల్లి కూడా. అందుకే నేను ఈజీగా ఒక మెంతి పరోటా అంటారు కదా, మెంతి పరోటా కాకుండా మెంతితోటి పూరీలు చేశాను అనమాట. మెంతి పూరీలు, అలాగే బొంబాయి చట్నీ కూడా, ఉల్లిపాయ లేకుండా బొంబాయి చట్నీ ఎలా చేసానో మీకు కూడా చూపిస్తాను రండి. మెంతికూర అయితే ఫ్రెష్గా ఉన్న మెంతికూర తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడిగేసి చిన్న వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి ఈ కట్ చేసి పెట్టుకున్న మెంతికూర, కొంచెం ఉప్పు, పసుపు, అలాగే జీలకర్ర, కొద్దిగా సోంపు కూడా వేసానండి. సోంపు చాలా బాగుంటుంది ఇందులో వేసుకుంటే. వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం పూరీ పిండి గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఇవైతే మనకి పూరీలాగా మరీ పెద్దగా ఏం పొంగవండి, ఎందుకంటే నేను ఇందులో మెంతికూర ఎక్కువ వేసాను. కొంచెం లైట్గా వేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి, కానీ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, బాగుంటాయి. ఎప్పుడు మామూలు పూరీలో కాకుండా హెల్తీగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ ఫుడ్ అంటేనే హెల్తీ కాదనుకోండి, ఒకే రకంగా కాదు కదా, అప్పుడప్పుడు ఎప్పుడైనా చేసుకోవడానికి పర్వాలేదు. ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మామూలుగా పరోటాలకైతే కొంచెం పలచగా కలుపుకోవచ్చు, ఇది కొంచెం నేను గట్టిగా కలిపాను అనమాట. మూత పెట్టేసాను. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఇలాగ నేనైతే కూర రెడీ చేసేసాను. మీకు అదైతే తర్వాత చూపిస్తాను కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇప్పుడైతే బాగా నానిపోయింది, చూసారు కదా, పిండి సాఫ్ట్గా అయిపోయింది. పూరీలు చేసేసుకుందాము. చిన్న పూరీలు చేస్తున్నాను అనమాట, మరి పెద్దవి కాదు. నేను కూడా ఆయిల్ ఫుడ్ చేసి ఈ మధ్యన చేయలేదండి, చాలా రోజులు అయిపోయింది. ఈరోజైతే ఏకాదశి కదా అని చెప్పి నేను ఉల్లిపాయ లేకుండా మధ్యాహ్నం ఇలా పూరీలు చేశాను అనమాట. మెంతికూర అయితే ఈ కాలంలో ఫ్రెష్గా దొరుకుతుంది, చలికాలంలోనే ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. రోజు కూడా మెంతికూర ఏదో రూపంలో తింటూ ఉండాలి. పరోటాల్లో కానీ లేదంటే కూరలా కానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉపవాసాలు, పూజలు, దీక్షలు అవి చేసే వాళ్ళకి కూడా ఇటువంటి రెసిపీ చేసి పెడితే బాగుంటుందన్నమాట. పూరీలు అయితే నూనె బాగా కాగింది, వేయించేస్తున్నాను. కొంచెం ఎర్రగానే వేయించుకోవాలి, మరి పలచగా తెల్లగా కాకుండా. కొంచెం అంటే మరి మెంతికూర వేగాలి కదా, అందుకని ఎక్కువ అయితే పొంగవు అనమాట, లైట్గా పొంగుతాయి, కానీ సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు, చాలా బాగా వచ్చాయి. నేను ఇంక గోధుమ పిండిలో ఇంకేం కలపలేదు కదా, ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాను. 1 by 1 అన్నీ కూడా ఇలా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవడమే. తినే ముందు అప్పటికప్పుడు వేయించుకుంటే చాలా బాగుంటాయి. సాయంత్రం అయినా సరే గట్టిగా అవ్వలేదండి, మెత్తగా సాఫ్ట్గా బాగున్నాయి. ఇలా అయితే నేను మెంతి పూరీలు అయితే రెడీ చేసాను. ఎప్పుడు మెంతి పరోటాలు చేస్తూ ఉంటాను, ఈసారి అయితే మెంతి పూరీలు చేశాను అనమాట. పూరీ తినాలనిపించింది. చూసారు కదా, బాగా వచ్చింది కదా, టేస్ట్ చూడడానికి ఎర్రగా వచ్చింది, చూసారా, అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేయించేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మెంతి పూరీలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, చూపిస్తున్నాను, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఆయిల్ అస్సలు పీల్చలేదన్నమాట, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి మంచి టేస్టీగా బొంబాయి చట్నీ అయితేనే బాగుంటుంది. ఎక్కువ మనం బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఉల్లిపాయ లేకుండా బొంబాయి చట్నీ కూడా తయారు చేశాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసి ఎలా తయారు చేశానో ఇప్పుడు మనకి ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇందులో అయితే క్యాబేజీ ఇలా సన్నగా తురుపుకొని ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుని కరివేపాకు ఇలా రెడీ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి 1 స్పూన్నర వరకు శనగపిండి, మామూలుగా మనం బొంబాయి చట్నీ ఎలా చేస్తామో అలాగే కొండలు లేకుండా కలిపేసుకుని 1 కప్పుడు వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. బంగాళదుంపలు కూడా ఒక 2 బంగాళదుంపలు అయితే ఉడికించేసి రెడీ ఉంచుకుంటే మనకి కూర చేసుకోవడానికి ఈజీగా టైంకి సరిపోతుంది. అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసాను. కమ్మగా ఉంటుంది బొంబాయి చట్నీ శనగపప్పు వేసుకుంటే. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. కొంచెం ఇంగు కూడా వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు క్యాబేజీ అలాగే పచ్చిమిర్చి వేసేసాను. ఉల్లిపాయల ప్లేస్లో క్యాబేజీ వేసుకోవచ్చు అనమాట. అలాగని అది వేరు ఇది వేరు అనుకోండి, టేస్ట్ దేనికి అదే. ఉల్లిపాయ టేస్ట్ క్యాబేజీకి ఎందుకు వస్తుంది చెప్పండి, దేని టేస్ట్ దాందే అనమాట. అలాగే ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇవన్నీ కొద్దిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇందులోకి ఉడికించిన బంగాళదుంప ముక్కలు కూడా వేసేసాను. ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి పెద్దగా వేగనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక
3 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నాను. చిన్న కప్పు ఉంటుంది కదా, కప్పుతోటి అయితే ఒక 2.5 కప్పులు వాటర్ వేసాను. కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే బాగా మరుగుతాయి అనమాట. మరిగేటప్పుడే మిగిలినది ఏమైనా ఉంటే ఉడికిపోతాయి. ఇందులో కొంచెం టమాటా ఉడకాలి ఇంకాను. ఇప్పుడైతే మొత్తం అంతా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకుని శనగపిండి వేసేసాను. ఈజీగా ఉందండి, చాలా ఈజీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా చేసుకుంటే. అందుకే ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎవరికైనా వీలైతే తప్పకుండా ట్రై చేయండి. పైన అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేస్తే శనగపిండి కూడా ఉడికిపోతుంది. ఇప్పుడైతే కొద్దిసేపు అలా మూత పెట్టేశాను. టేస్టీగా అయితే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. పూరీలు బొంబాయి చట్నీ ఇలా వేడివేడిగా, అందులో చలి వచ్చి స్టార్ట్ అయిపోయింది కదా, చలికాలంలో అలా తింటే ఎన్ని తింటామో మనకే తెలియదు అనమాట. అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా అవసరం అవుతుందేమో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. టేస్టీగా అయితే బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా సాఫ్ట్ పూరీలు వేసుకుని అందులో బొంబాయి చట్నీ నంచుకు తింటే చాలా బాగుంటుందండి. బొంబాయి చట్నీ అయితే ఇది పూరీల్లోకే కదండి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే నేను టిఫిన్లోకి ఇడ్లీలోకి ఈ వచ్చాడు అనమాట ఈవేళ. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.